హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్. టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. మీ సతీష్ ఎడప 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ. ఈరోజు 17 డిసెంబర్ 2025. ఈరోజు మార్కెట్ పొజిషన్లో ఒకసారి చూసుకుంటే మార్కెట్స్ అన్నీ మనకి నష్టాల్లోనే ముగిసినాయండి. స్టార్టింగ్లో మాత్రం పాజిటివ్గా ఓపెన్ అయిన మార్కెట్స్ మనకి క్లోజింగ్ టైంకి నష్టాల్లో మనకి ట్రేడ్ అవుతూ క్లోజ్ అయినాయి. నిఫ్టీ 50 వచ్చేసి ప్రీవియస్ క్లోజ్ 25,860 దగ్గర మనకి క్లోజ్ అయిన మార్కెట్ 40 పాయింట్స్ గ్యాప్ అప్తో మనకి 2902 దగ్గర మనకి ఓపెన్ అయింది. అండ్ క్లోజ్ చేయడానికి 41 పాయింట్స్ లాస్తో 25,818 దగ్గర మనకి క్లోజ్ అయిందనమాట. సెన్సెక్స్ వచ్చేసేసి 84,679 దగ్గర ప్రీవియస్ క్లోజ్ అయిన మార్కెట్ 170 పాయింట్లు గ్యాప్అప్తో మనకి 84,856 దగ్గర మనకి ఓపెన్ అయిందండి మార్కెట్ ఈరోజు. తర్వాత మనకి 120 పాయింట్స్ మనకి నష్టంతో మనకి 84,559 దగ్గర మనకి క్లోజ్ అయింది మార్కెట్. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి 59,34 దగ్గర మనకి ప్రీవియస్ క్లోజ్ అయిన మార్కెట్ 72 దగ్గర ఓపెన్ అయిందండి. 59,79 72 దగ్గర ఓపెన్ అయింది. అంటే ఒక 40 పాయింట్స్ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. అంటే మార్కెట్స్ ఓపెనింగ్ అయితే మనకి పాజిటివ్గా ఓపెన్ అయినాయి. మేము చెప్పాం రేపు మార్కెట్స్ కాస్త పాజిటివ్గానే ఓపెన్ అవుతాయని, అట్లానే ఓపెన్ అయినాయి. అండ్ క్లోజింగ్ మాత్రం ఒక 107 పాయింట్స్ నష్టంతో మనకి 58,926 దగ్గర మనకి క్లోజ్ అయింది. ఏంటి కారణం అంటే ఇంకా మనకి ట్రంప్తో ఇంకా డీల్ కుదరలేదండి. మనకి అమెరికా డీల్ ఒకటి కుదిరితే మనకి మార్కెట్ అనేది ఇంకొన్ని రోజులు పాజిటివ్గా నడవడానికి మనకి వీలుండేది. మనకి ఇంకా యుఎస్తో డీల్ అనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు. వాళ్ళతో డీల్ చేయాలంటే కొన్ని లాస్ మనం అమెండ్మెంట్ చేయాలన్నమాట మన పార్లమెంట్లో. వాటి గురించి మన కసరత్తులు చేస్తున్నారు మన ఎంపీలు, మన పిఎం వీళ్ళందరూ. న్యూక్లియర్ డీల్ కానీ, ఆయిల్ డీల్ కానీ, ఇవన్నీ అగ్రికల్చర్ డీల్ కానీ ఇవన్నీ చేయాలంటే కొన్ని లాస్ మనం మార్చుకోవాలా. బేసికల్గా ఉండే మన ప్రొటెక్టివ్ లాస్ ఉంటాయి కొన్ని. వాటి గురించి కొన్ని కసరత్తులు చేసి డీల్ కోసం వెళ్ళబోతున్నారు. అది త్వరలోనే జరుగుతుంది. కాకపోతే ఈ 2 డేస్ మాత్రం మార్కెట్స్ అనేది లాస్లోనే ట్రేడ్ అవుతాయండి కన్ఫామ్గా. జాగ్రత్తగా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వచ్చేసి ఈరోజు వార్తలో ఉన్న స్టాక్స్ గురించి చూస్తే మనకి RVI అనే స్టాక్ మాత్రం 20% పాజిటివ్గా ట్రేడ్ అవుతూ 35 రూపీస్ ఈరోజు పెరిగింది. 210 రూపీస్ దాకా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ నడుస్తుంది. అండ్ TCI ఫైనాన్స్ వచ్చేసి 13 రూపీస్లో నడుస్తుందండి, ట్రేడ్ అవుతుంది. అది 2 రూపీస్ పెరిగింది ఈరోజు. మీషో అందరికీ తెలిసిందే, ఫ్యాషన్ స్టోర్, అది ఆన్లైన్ ఫ్యాషన్ ప్లాట్ఫామ్. అది ఈరోజు 36 రూపీస్ మనకి పాజిటివ్గా రియాక్ట్ అయింది. 216 దగ్గర ట్రేడ్ అవుతుంది. మీషో అనేది రీసెంట్గా వచ్చిందండి లిస్టింగ్లోకి. వచ్చిన దగ్గర నుంచి మనకి కనీసం 57-60 రూపీస్ దాకా మనకి పెరిగింది ఈ స్టాకు. ఎవరన్నా కొనుక్కునే వాళ్ళు ఉంటే మీరు రీసెర్చ్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. TFL అనేది మనకి 2 రూపీస్ పెరిగి 15 రూపీస్ దగ్గర మన ట్రేడ్ అవుతుందండి. అండ్ గంగా ఫోర్జ్ అనేది 3 రూపీస్, ఇది స్మాల్ స్టాక్ అండి, స్మాల్ క్యాప్ స్టాక్. 3 రూపీస్ 60 పైసా దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది. 60 పైసా పెరిగింది, 19% దాకా పెరిగింది ఈరోజు. అది ఈరోజు గైనర్స్. టాప్ లూజర్స్ ఒకసారి చూసుకుంటే ఆస్ట్రల్ తెలుసు కదండి. ఆస్ట్రల్ కంపెనీ వాళ్ళది మనకి 37 రూపీస్ డౌన్ఫాల్ అయింది. 1425 దగ్గర మనకి అది ట్రేడ్ అవుతుంది. అండ్ స్విస్లర్ అనేది కూడా మనకి దాదాపు 5 రూపీస్ డౌన్ఫాల్ అయ్యి 204 రూపీస్ దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది ఇవి. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఒకసారి చూసుకుంటే సిల్వర్
ఏం చెప్తాం అసలు అందట్లేదు సిల్వరు. నిన్న, మొన్న మనకి 5000 దాకా పెరిగింది సిల్వరు. ఈరోజు 7000 పెరిగిందండి. నిన్న మనం 5000 పెరిగిందని చెప్పుకున్నాం కదా! 7000 దాకా పెరిగింది సిల్వర్. ఫ్యూచర్‌లో సిల్వర్ ఇంకా బాగా పెరుగుతుంది. మనం 2 డేస్ నుంచి వీడియోస్‌లో చెబుతూనే ఉన్నాము. సిల్వర్‌కి ఫ్యూచర్ చాలా బాగుంది. అది ఇంకో 1,00,000 దాకా రీచ్ అవుద్ది త్వరలో. సిల్వర్‌లో పెట్టుబడి ఇన్వెస్ట్ చేసుకునేవాళ్ళు చక్కగా చేసుకోవచ్చండి. ప్రెజెంటు 2,07,000 దాకా 7,000 దగ్గర మనకు ట్రేడ్ అవుతుంది. 7,000 ప్రాఫిట్‌తో. నిన్న సిల్వర్ క్లోజింగ్ వచ్చేసి 1,97,000, 98లో ఉంది. ఇప్పుడు 2,07,000 దాకా వెళ్ళిపోతుంది సిల్వరు. అండ్ గోల్డ్ కూడా 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 1,35,170 దగ్గర ట్రేడ్ అవుతుందండి. 22 క్యారెట్ వచ్చేసి 1,23,900 దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. హ్మ్. షేర్ మార్కెట్‌లో సలహాలు, సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ షేర్ మార్కెట్ అస్ట్రాలజర్ సతీష్ ఎడప 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ అస్ట్రాలజీ అండి. ఈ కాస్త ఆప్షన్స్ డేటా ఒకసారి చూసుకుందాం. ఆప్షన్స్ డేటా చూసుకుంటే ఈరోజు మిక్స్డ్‌గా రియాక్ట్ అయినాయి. ఫస్ట్ పాజిటివ్‌లో ఓపెన్ అయిన గ్యాప్ అప్‌తో ఓపెన్ అయిన స్టాక్సు ఇండిసెస్ తర్వాత మళ్ళీ గ్యాప్ డౌన్‌లోకెళ్ళినాయి. సో, మిక్స్డ్ రియాక్షన్ ఉంది ఈరోజు. అది గమనించుకొని మనం ట్రేడ్ చేసుకోవాలండి. ఈ 2 డేస్ కూడా మనకి నెగెటివ్ ఫాల్‌లో ఉండే అవకాశం ఉంది. అంటే యూఎస్ నుంచి మనకి డీల్ కుదిరేదాకా మనకి మార్కెట్స్ అనేది నష్టాల్లోనే నడుస్తూ ఉంటుంది. ఒకసారి డీల్ కుదిరితే ఒక 5 డేస్, 6 డేస్ ర్యాలీ ఉంటుందండి. హ్మ్. మన ట్రేడర్స్ జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. షేర్ మార్కెట్‌లో సలహాలు, సూచనల కోసం మమ్మల్ని సంప్రదించొచ్చు. మీ షేర్ మార్కెట్ అస్ట్రాలజర్. స్క్రీన్ మీద మా నంబర్ అనేది స్క్రోల్ అవుతుంది. వాట్సాప్ నంబర్ అనేది కనిపిస్తుంది. దానికన్నా మెసేజ్ చేయొచ్చు. లేదంటే డిస్క్రిప్షన్‌లో ఉంటుంది వాట్సాప్ నంబర్. దానికన్నా మీరు మెసేజ్ చేయొచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మా ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. శంభో శంకర. మీ షేర్ మార్కెట్ అస్ట్రాలజర్ సతీష్ ఎడప. 20 years of research and in share market astrology. Thank you, friends. Shubham Bhuya.